వాళ్ళు 71 సంవత్సరాల జన్మదినం పూర్తి చేసుకున్నారు. వారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి, వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ప్రజా సమస్యల మీద వారు సభకు వచ్చి మాట్లాడాలి, మా ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాం. వారి సభలోకి రావాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష. అదే సందర్భంలో దాదాపుగా ఈ 15 నెలలలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాప్రతినిధిగా 57,84,124 రూపాయల జీతభత్యాలు పొందిండ్రు అధ్యక్ష. కానీ వారు సభకు వచ్చింది 2 సార్లే అధ్యక్ష. 15 నెలలలో జరిగిన చట్టసభలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చింది 2 రోజులే. వారు నియోజకవర్గ స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, రాష్ట్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, ప్రజా సమస్యల మీద వారు ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు. కానీ వారి 15 నెలలలో తీసుకున్న జీత భత్యాలు 57,84,124 రూపాయలు అధ్యక్ష. ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వ ఉద్యోగి జీత భత్యాలు తీసుకొని ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు అధ్యక్ష. ఇప్పుడు అవి కూడా డ్రాప్ చేసిండ్రు. మరి వారు వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌసా నాకు తెలీదు. వారు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తలేరు. దయచేసి ఆ సభ్యులు ఇప్పటి దగ్గర ఇక్కడ ధర్నాలు చేసిన సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ముందు వెళ్ళి ధర్నా చేసి నిరసన తెలిపి దీక్ష చేసి వారిని సభలోకి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రస్తావించే విధంగా వారికి ఒక అవగాహన లేకపోతే వారికి ఒక అవకాశాన్ని కల్పించడానికి చేసి ఉంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించి ఉండేవాడిని అధ్యక్ష. లేని వాటిని ఊహించుకొని కాయించుకొని ఇక్కడ ప్రశాంతంగా జరగాల్సిన సభను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి చివరికి వాకౌట్ చేసిండ్రు అధ్యక్ష. అది సరే, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానము, ఆ విధానానితో నేను పెద్దగా